నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్. వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్కి భయం పట్టుకుందా? తనకు ఇప్పుడు ఇస్తున్న రక్షణ సరిపోదని ఎందుకు అనుమానిస్తున్నారు? 2024 ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమయ్యి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన జగన్ తనకు సీఎం స్థాయి సెక్యూరిటీ కావాలని కోరటం చాలా విడ్డూరంగా ఉందనే విమర్శలు కూడా ఉన్నాయి. దేశంలో మరే ముఖ్యమంత్రికి లేని స్థాయిలో జగన్కు ప్రభుత్వం రక్షణ కల్పించింది. దీనికోసం ఆంధ్రప్రదేశ్ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ యాక్ట్ పేరుతో ప్రత్యేక చట్టమే తెచ్చారు. కమాండో తరహాలో స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. మొత్తం 379 మంది ఎస్ఎస్జి సిబ్బంది నిరంతరం ఆయన భద్రతలో నిమగ్నమై ఉంటారు. వీరు కాకుండా 491 మంది ఇతర దళాలు, 116 మంది ఇతరితర విధులు నిర్వహిస్తుంటారు. రాష్ట్రపతి, ప్రధానికి మించిన స్థాయిలో ఆయన చుట్టూ పోలీస్ వలయం ఏర్పాటైంది. ఆయనతో పాటు భారతి గారికి 4, తల్లి విజయమ్మ గారికి 4 చొప్పున భద్రతా సిబ్బంది ఉన్నారు. తాడేపల్లి ప్యాలెస్తో పాటు లోటస్ పాండ్, ఇడుపులపాయ, పులివెందల ఇళ్ల వద్ద కూడా 52 మంది పోలీసులు నిరంతరం జగన్ కుటుంబానికి రక్షణ కల్పిస్తూ ఉంటారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులకు కూడా దేశ విదేశాల్లో భద్రత కల్పించేలా జగన్ ఏర్పాటు చేసుకున్నారు. ప్రజలిచ్చిన అధికారాన్ని ఎంతగా ఉపయోగించుకున్న ముఖ్యమంత్రి దేశ చరిత్రలో ఎవరూ లేరనే విమర్శలు కూడా ఆయన పైన ఉన్నాయి. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్కు ఎలాంటి రక్షణ వ్యవస్థ ఉందో ఓడిపోయినా కూడా ఇప్పుడు అదే కొనసాగుతుంది. అయితే వైసీపీ నేతలు మాత్రం జగన్కి రక్షణ లేదని గవర్నర్కి మొరపెట్టుకున్నారు. జగన్ సీఎంగా ఉన్నంతకాలం తాడేపల్లి ప్యాలెస్ సమీప గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు కూడా లేకుండా పోయింది. ఇప్పుడు పదవిలో లేకపోయినా అక్కడి ప్రజల ఇబ్బందులు మాత్రం ఏమాత్రం తీరలేదు. వినతులు ఇవ్వగా ఇటీవల ప్యాలెస్ పక్కన రోడ్లో రాకపోకలకు అనుమతించారు. నిజానికి ఆయన ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే, ప్రతిపక్ష నేత హోదా కూడా లేదు. అయినా ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా లేని స్థాయిలో ఆయనకు రక్షణ కల్పిస్తున్నారు. గతంలో ఉన్న భద్రత ఏమాత్రం తగ్గించలేదు. జగన్ కాన్వాయ్లో 2 అత్యాధునిక ల్యాండ్ క్రూజర్ బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఉండగా జెడ్+ కేటగిరీలో ఎస్ఎస్జి ఆధీనంలో ఉన్నాయి. చంద్రబాబుకు బుల్లెట్ ప్రూఫ్ ఫార్చునర్ వాహనం మాత్రమే ఉంది అందుబాటులో. రాప్తాడు పర్యటనకు వచ్చిన జగన్కి రక్షణ కల్పించలేదన్న విమర్శలు వచ్చాయి. దీన్ని వైసీపీ మీడియా చాలా బాగా హైలైట్ చేసింది. జగన్ హెలిప్యాడ్ ల్యాండ్ అవ్వగానే అక్కడ రక్షణ వలయంగా ఉన్న పోలీసులు తోసుకుంటూ మరీ వైసీపీ శ్రేణులు ఆ హెలికాప్టర్ దగ్గరికి చేరుకుని చెట్టు కొమ్మలు పట్టుకుని కోతులు ఊగినట్టుగా హెలికాప్టర్ రెక్కలు పట్టుకుని ఉయ్యాల జంపాల ఊగితే అది ప్రభుత్వ రక్షణ పట్ల ప్రదర్శించిన నిర్లక్ష్యం అని వైసీపీ నాయకులు అంటున్నారు. అసలు జగన్ రెడ్డి భద్రతకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ప్రభుత్వం ఆయనకు కల్పిస్తున్న జెడ్+ కేటగిరీ రక్షణ అనేది ఆయనకు చాలా ప్రాధాన్యత క్రమంలో ఏర్పాటు చేసింది. అయినా ఆయన మొదటి నుంచి తాను సీఎంగా ఉన్న నాటి నుంచి తనకు ఉన్న 986 మందితో కూడుకున్న రక్షణను కల్పించాలని హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. తనకు ఏదో పెద్ద సెక్యూరిటీ థ్రెట్ ఉన్నట్లుగా సృష్టించే కుయుక్తులు అర్థం చేసుకోలేని పరిస్థితిలో పోలీసులు అయితే లేరు. తన భద్రత పట్ల ఇంత ఆందోళన వ్యక్తం చేస్తున్న జగన్ రెడ్డి తాను సీఎంగా ఉండగా జెడ్+ కేటగిరీ రక్షణలో ఉన్న చంద్రబాబు రక్షణకు ఇతని హయాంలో జరిగిన ఉల్లంఘన నిర్లక్ష్యం
ఓసారి గుర్తు చేసుకోవడం చాలా అవసరం. అమరావతి పర్యటనకు వెళ్తున్న చంద్రబాబు కాన్వాయ్ మీద వైసీపీ శ్రేణుల ద్వారా రాళ్లు చెప్పులతో దాడి జరిగితే నాటి డీజీపీ గౌతమ్ సవాంగ్ దాన్ని భావ ప్రకటన స్వేచ్ఛగా చూడాలి తప్ప దాడిగా పరిగణించిన అవసరం లేదు అని చౌకబారు స్టేట్మెంట్ ఇచ్చారు. మర్చిపోయారా? ముందస్తు అనుమతి తీసుకుని విశాఖపట్నం పర్యటనకు వెళ్లిన చంద్రబాబుని విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రానివ్వకుండా వైసీపీ శ్రేణులు అడ్డుకుని హంగామా చేస్తుంటే వారిని చెదరగొట్టి చంద్రబాబుకి రక్షణ కల్పించాల్సిన పోలీసులు చంద్రబాబుని బలవంతంగా నోటీస్ ఇచ్చి విశాఖ నుంచి వెనక్కి పంపించిన విషయం వైసీపీ నేతలు మర్చిపోయారా అని ఇప్పుడు టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. చివరకు ఇష్యూ హైకోర్టుకి చేరి హైకోర్టు ఆదేశాలతో కోర్టుకు హాజరైన డీజీపీ గౌతమ్ సవాంగ్ కోర్టుకి సంజాషి ఇచ్చింది మర్చిపోయారా అని ప్రశ్నిస్తున్నారు. తిరుపతి పర్యటనకు వెళ్లిన చంద్రబాబుని పోలీసులు ఎయిర్పోర్ట్లోనే అడ్డుకుంటే ఆయన నేల మీద 6 గంటల సేపు బాసిమఠం వేసుకుని కూర్చుని నిరసన తెలిపాల్సి వచ్చింది. అప్పుడు మాజీ సీఎం చంద్రబాబు భద్రత గురించి జగన్ ఆలోచించారా? ఆయనలా చంద్రబాబు రాద్ధాంతం చేయలేదు. కుప్పం నియోజకవర్గంలో పర్యటనకు వెళితే అక్కడ జీవో నెంబర్ 1 పేరిట ఆయనను అడ్డుకున్న డీఎస్పీ సుధాకర్ రెడ్డి సృష్టించిన హంగామా జనం మర్చిపోతారా? ఆయన పర్యటిస్తున్న కాన్వాయ్లో చొరబడ్డ వైసీపీ శ్రేణులు అక్కడ సృష్టించిన ఘర్షణ యావత్ ఆంధ్ర ప్రజానికం చూసింది. అనపర్తి నియోజకవర్గం పర్యటనకు వెళ్లిన ఆయన కాన్వాయ్ను అడ్డుకున్న పోలీసులు ఆయన కాన్వాయ్ ముందుకు సాగకుండా పోలీసులు రోడ్డు మీద అడ్డంగా పడుకుంటే ఆయన చీకట్లో 7 కిలోమీటర్లు నడుచుకుంటూ అనపర్తి చేరుకున్నారంటే జగన్ హయాంలో చంద్రబాబుకు కల్పించిన భద్రత గుండు సున్నా కాదా? నందిగం పర్యటనలో ఆయన మీద రాళ్లతో దాడి చేస్తే ఆ రాయి తగిలి ఆయన చీఫ్ సెక్యూరిటీ అధికారి రక్తపు గాయం కూడా అయింది. అప్పుడు జగన్ ఏం చేశారు? ఎర్రగొండపాలెం పర్యటనలో ఆయన మీద రాళ్లతో దాడి చేస్తే అక్కడ ఇంకో ఎన్ఎస్జీ కమాండోకి రక్తపు గాయం కూడా అయింది. ఆ దాడిలో గాయపడిన ఒక టీడీపీ కార్యకర్త తర్వాత రోజు ట్రీట్మెంట్ పొందుతూ మరణించాడు. ఇరిగేషన్ ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా చిత్తూరు జిల్లాలో పర్యటనకు వెళ్లిన చంద్రబాబు మీద తంబాలపల్లి నియోజకవర్గంలో అంగళ్ళ గ్రామం వద్ద ఆయన మీద రాళ్లతో దాడి చేసి మళ్ళీ ఆయన మీద హత్యాయత్నం కేసు పెట్టారు. జగన్ హయాంలో జగన్ ప్రాపకం కోసం జోగి రమేష్ వందలాది మంది అనుచరులతో చంద్రబాబు ఇంటి మీదకు దాడికి వచ్చింది నిజం కాదా? ఆ కేసులో ఇప్పుడు నోటీసులు అందుకున్న మాజీ మంత్రి జోగి రమేష్ ఏం చెప్తారు? ఆ దాడికి బహుమతిగా మీరు అతనికి మంత్రి పదవి ఇచ్చింది నిజం కాదా? ఇంత ఘనమైన ఉల్లంఘనలకు పాల్పడిన జగన్కి భద్రత గురించి అడిగే నైతిక అర్హత కూడా లేదు. మీకు స్థాయికి మించిన రక్షణ కల్పిస్తున్నా ఇంకా ఆ రక్షణకు వంకపెట్టే నైతికత ఎక్కడిది జగన్ రెడ్డి? రాప్తాడుకు పరామర్శ పేరుతో అక్కడికి వెళ్ళి బల ప్రదర్శన చేసి విమర్శల పాలయ్యారు జగన్. ప్రజలు 11 సీట్లతో తీర్పిచ్చినా సిగ్గు రాలేదా అంటూ ఫైర్ అయ్యారు. గతంలో ఐపీసీ కన్నా వైసీపీ కోడ్ అమలైంది. రాప్తాడు నియోజకవర్గానికి వెళ్తున్న జగన్మోహన్ రెడ్డికి అక్కడ పరిస్థితుల దృష్ట్యా 1100 మంది పోలీసులతో రక్షణ కల్పించారు. భద్రత పేరుతో జగన్ మరో సరికొత్త డ్రామాలు ఆడుతున్నారని హోంమంత్రి అనిత అన్న మాటల్లో 100% వాస్తవం ఉంది. జగన్ పర్యటన సందర్భంగా 250 మంది పోలీసులు హెలీప్యాడ్ వద్ద ఉన్నారు. వీఐపీని తీసుకువెళ్ళడానికి వీలు కాని హెలికాప్టర్ కేవలం 15 నిమిషాల్లో ఎగిరిపోయిందంటే ఈ ఘటన వెనుక వైసీపీ ఫేక్ ప్రచారం ఏంటో అర్థమవుతుంది. భద్రతా వైఫల్యం ఆరోపణలపైన హోంమంత్రి అనిత తాను చర్చకు సిద్ధంగా ఉన్నానని సవాల్ కూడా విసిరారు. ప్రజల సానుభూతి కోసం మాత్రమే జగన్ భద్రతా వైఫల్యం అంటూ ప్రచారం చేసుకుంటున్నారని పరిణామాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. మీరిచ్చే కామెంట్సే మాకు బలం అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.